ఓటర్లను వెదవలు అన్న వెదవలందరూ ఇప్పటికే రిటర్న్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఫలితాల రోజు ఆ వెదవల గ్యాంగ్ అంతా ఎయిర్పోర్ట్లు ఉంటది అని అంటున్నాడు కొడాలి నాని. సార్ ఆ వీడియో చూసిండ్రా? ఓటర్లని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని వెధవలు ఆ వెధవలకు 1,00,000 2 లక్షలు పడేస్తే ఓటేస్తారన్నాడు. ఓటర్లను గంత మాట అన్నాడంటే ఎంత బలుపు సార్ వాళ్ళకు. ఎవడు వెధవలు ఎవడు? మీరు వెధవలు. అసలు ఈ వెధవలను ఈ పెత్తందారులను తీసుకొచ్చింది ఎవరు సార్? మీ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు పెద్ద 420 గాడు, ఆడు పెద్ద వెధవ. చంద్రబాబా అంటే అందుకే ఆ టీడీపీ ఎన్ఆర్ఏలకు చంద్రబాబు లక్షణాలే వచ్చినట్టున్నాయి. పచ్చగామిర్లాడికి దేశం అంతా పచ్చ కనపడినట్టు ఈ వెధవలందరికీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానికం వెధవల్లా కనపడుతున్నారు. ఈ వెధవలందరూ ఈ పెత్తందారులందరూ రేపు ఊర్ల మీద పడి పైసలు వంచుతారట. ఎవడు 1,00,000 పడేస్తాడు, ఎవడు 2 లక్షలు పడేస్తాడు, ఎవడు కొంటాడో రేపు ఎలక్షన్ లో చూస్తారు. ఓటర్ల రియాక్షన్ ఏంది సార్? కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడికి ఆయన మద్దతుదారులకి మరి పొళ్ళు రాలిపోయే సమాధానం రాష్ట్ర ప్రజలు చూడటానికి సిద్ధంగా ఉన్నారు. డబ్బు సంచులతో దిగిండ్రు సార్ ఆ పెత్తందారులు. డబ్బే ప్రధానం, డబ్బెత్తే ఎన్నికల్లో గెలుస్తా అన్నటువంటి ఒక పిచ్చ భ్రమలో ఇక్కడికి వచ్చారు. 5 ఏళ్లకు ఒకసారి ఇదే పని వాళ్ళకు. కౌంటింగ్ రోజు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వీళ్ళందరికీ రిటర్న్ టికెట్లు కొని వీళ్ళ డబ్బులతో వాళ్ళని మళ్ళీ అమెరికా పంపిస్తారు. మళ్ళీ 5 ఏళ్ళకి వస్తారు. ఏ సొల్లు కబుర్లు పిట్ట కబుర్లు చెబుతారు. ఈ పనికి మాలిన వెధవలంతా వచ్చి ఇక్కడ. ఎంత ఘోరం, ఎంత దారుణం. చంద్రబాబుకు ఆయన గ్యాంగ్ కు ఏపీ ఓటర్లు వెధవలెక్కే ఒప్పిస్తున్నారు. మళ్ళా రోడ్డు మీదకి వస్తే ఓటర్లకు దండాలు పెట్టుకుంటా ప్రవచనాలు వల్లిస్తారు. దిస్ ఇస్ వెరీ దారుణం.